ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగము. అయితే జీవుడు సాక్షాత్తు శివుడే అనేటువంటి పరమరహస్యాన్ని భగవానుడు ఇక్కడ తెలియజేశారు కదా. క్షేత్రమునందు అంటే దేహేంద్రియాల యొక్క సంఘాతమునందు, ఉపాధి యందు, ఈ పంచకోశాల యందు కూడా సాక్షి రూపంలో వెలుగొందేటువంటి ఏ ప్రత్యేగాత్మ ఉన్నదో అది ఆ జీవాత్మయే కదా. ఆ జీవాత్మ ఏదైతే ఉన్నదో సాక్షి రూపంలో వెలువడేటువంటిది అది పరమాత్మ కంటే వేరు కాదని, రెండు ఒకటే అని కదా ఇక్కడ స్పష్టం చేశారు. క్షేత్రాన్ని అంటే ఉపాధిని తెలుసుకునేటువంటి వాడైన ప్రజ్ఞారూపుడకు చైతన్యము క్షేత్రజ్ఞుడు ఎవడైతే ఉన్నాడో అతనిని నన్నుగానే తెలుసుకో అని భగవానుడు కరుణ చేత బోధించారు. దీనిని బట్టి సాక్షాత్తు పరమాత్మ దూరమున లేడు, అతి సమీపంలో ఎవరి వారి యొక్క వారి హృదయ క్షేత్రాల యందే అధివసించి ఉన్నాడు అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకా జీవులు దుఃఖపడవలసిన అవసరం ఏమున్నది? సంసార పరితాపాన్ని మళ్ళీ అనేక శారీరక సంబంధమైన ఉపాధులను పొందవలసిన అవసరం కూడా లేదు. వారి హృదయ స్థానంలో అలంకరించి ఉన్న ఆ దేవదేవుణ్ణి మరి దృక్కు దృశ్యము అనేటువంటి వివేకము చేత చక్కగా తెలుసుకుంటే సరిపోతుంది. ప్రత్యేగాత్మను ఎరిగితే సరిపోతుంది. ఇదంతా కూడా పరమాత్మ తత్వాన్ని తెలిసినట్లే కదా. ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే అనగా తన దేహమందు దేహ సాక్షి అయి ఉన్నటువంటి ప్రజ్ఞ పరమాత్మయే అని, ప్రజ్ఞానం బ్రహ్మ అని తెలిసినట్లయితే ఇక జీవునికి అపరిమితమైనటువంటి ధైర్యము ఆనందము కలుగగలుగుతాయి. ప్రపంచంలో ఏ ఇతర విద్యచే కానీ జ్ఞానముచే కానీ ఇటువంటి మహాధైర్యము జీవునికి కలగనేరదు. కాబట్టి అనేక జ్ఞానాలు అంటే సంగీత జ్ఞానము, శిల్ప జ్ఞానము, రాజకీయ జ్ఞానము, ఇంకా పరిసరాల గురించి ఉన్నటువంటి జ్ఞానాలు మొదలైనవన్నీ కూడా లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ అన్ని జ్ఞానాలలోకి కూడా ఈ శరీరాంతర్గతంగా ఉన్నటువంటి శుద్ధ చైతన్యము, క్షేత్రము, క్షేత్రజ్ఞ విభాగ సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అదే కదా నిజమైనటువంటి జ్ఞానము అని ఇక్కడ పరమాత్మ స్పష్టంగా తెలియజేశారు. అంతేకాదు అదే నా నిశ్చితమైన అభిప్రాయము అని కూడా చెప్పారు. ఈ వాక్యం యొక్క పరమ సత్యత్వాన్ని గురించి వ్యక్తం చేసినట్లే కదా. కాబట్టి సాధకులైనటువంటి వారు ఎవరైనా సరే భగవంతుని యొక్క వాగీంద్రియము ద్వారా అమృతము అనేటువంటి ఈ యొక్క జ్ఞాన సంబంధమైన ఉత్పన్నమైన ప్రతిజ్ఞాపూర్వకమైన మాటలు యందు అపరిమితమైన అకుంఠితమైన విశ్వాసం కలిగినది. మరి అటువంటి క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానాన్ని దృక్కు దృశ్యము అనే వివేకము చేత కూడా తక్కిన విద్యల కంటే ముందుగా తప్పకుండా సంపాదించి తనలోనే సర్వలోకానికి అధీశ్వరుడు నిక్షిప్తమై ఉన్నటువంటి ఆయన యొక్క ఉనికిని అనుభూతం చేసుకుని జన్మను కడతీర్చుకోవాలి. మరి శారీరక సంబంధమైనటువంటి రాకపోకలు మళ్ళీ పునరావృతం కాకూడదు. అలా కాకుండా జన్మను కడతీర్చుకోవాలి. ఇంకా కూడా సమస్త క్షేత్రాల యందు కూడా తాను క్షేత్రజ్ఞుడును అని పరమాత్మ తెలియజేయడం చేత కేవలము శ్రీకృష్ణ పరమాత్మ మానవ మాతృడు కాదని, సర్వ ప్రాణికోట్లు భూతముల యందు కూడా అధిష్టాన రూపుడుగా వెలయిచూ ఉన్న పరమాత్మయే అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. ఇంకా కూడా ఏమని చెప్పారు?
సర్వక్షేత్రేషు అని చెప్పారు. అలా చెప్పడం చేత ఏ ఒకానొక ప్రాణి యందు, క్రిముల యందు, కీటకాల యందు సర్వత్రా కూడా సత్తా సామాన్య రూపంలో పరమాత్మే వసిస్తూ ఉన్నారు అని కదా మనకి అర్థమవుతూ ఉన్నది. అందుకే క్షేత్రజ్ఞం అని చెప్పారు. అలా చెప్పడం చేత పరమాత్మ ప్రజ్ఞారూపుడే కానీ జడరూపుడు కానీ శూన్యరూపుడు కానీ కాదు అని కదా అర్థమవుతూ ఉన్నది. ఈ ప్రకారంగానే క్షేత్రము క్షేత్రజ్ఞులను గురించి సంక్షేపంగా తెలియజేసి ఇంకా కూడా వాటిని గురించి ఒకంత వివరంగా తెలియజేస్తూ ఉన్నారు. తక్షేత్రం యచ్చయాదృక్చ యద్వికారి యతశ్చయత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఆ క్షేత్రము ఏదో, ఆ క్షేత్రము ఎటువంటిదో, ఎటువంటి వికారాలు కలిగి ఉన్నదో, దేని నుండి ఏ రీతిగా ఉత్పన్నమైనదో, ఆ క్షేత్రజ్ఞుడు కూడా ఎవడో, ఎటువంటి ప్రభావం కలిగినవాడో, ఆ విషయాలన్నింటినీ కూడా అర్జున నా వలన సంక్షేపంగా విను అని చెప్తూ ఉన్నారు. అంటే భగవానుడు తాను చెప్పబోయేటువంటి వాక్యాలను యొక్క సారాన్ని ఇక్కడ ప్రారంభమునందే సూచన చేశారు. ఎలాగంటే క్షేత్రమును మార్పులు చెందేదానిగా, వికారవంతంగా, పరిణామవంతంగా ఉంటూ ఆ క్షేత్రజ్ఞుని ప్రభావశీలునిగాను కూడా వర్ణించి తెలియజేశారు. అందుకే యద్వికారి అంటే అది మార్పులకు లోనయ్యేటువంటిది క్షేత్రము. ప్రభావశీలవంతమైనటువంటిది క్షేత్రజ్ఞుడు అని చెబుతూ, వాస్తవానికి దేహము మొదలైనటువంటి రూపముకు ఉపాధి అనేక పెక్కు మార్పులతో కూడి అస్థిరమై అశాశ్వతమై ఉంటుందని, ఆత్మ శాశ్వతమై అమితమైన ప్రభావవంతమై వెలయుచూ ఉన్నదే అగుతూ ఉన్నది. అందుకే సమాసేన మేశ్రును అంటే ఈ విచారణనంతా కూడా సంక్షేపంగా చెప్తాను అని భగవానుడు పలికారు కదా. ఎలాగంటే ఈ దృక్కు దృశ్య పదార్థ విచారణ అంతా కూడా ఒక పెద్ద గ్రంథం అయిపోతుంది. యుద్ధ సమయంలో అది పరమాత్మ బోధించినటువంటి సమయం యుద్ధము ప్రారంభమయ్యేటువంటి సమయానికి ముందు ఆ కొద్ది సమయంలో దానిని అంతటినీ కూడా ఆ దృక్కు దృశ్య పదార్థాల యొక్క విచారణ అనేది మరి ఆశాంతంగా చెప్పడం కోసం అంత అనుకూలమైనటువంటి సమయం లేదు కదా. కాబట్టి సంగ్రహంగా చెప్పదలంచారు. అందుకే సంక్షేపంగా చెప్తాను అని చెప్పారు. అని చెబుతూ క్షేత్రజ్ఞుల యొక్క సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గురించి పరమాత్మ ప్రశంస చేస్తూ ఉన్నారు. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఆ క్షేత్రము, ఆ క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రజ్ఞ జ్ఞానము ఏదైతే ఉన్నదో అది ఋషుల చేత అనేక ప్రకారాలుగా నానా విధములైనటువంటి వేదాల ద్వారా కూడా వేరువేరుగా ప్రతిపాదించబడింది. ఇంకా కూడా హేతువులతో అనేక యుక్తులతో కూడి బాగా నిశ్చయించబడింది కాబట్టి ఈ బ్రహ్మసూత్ర వాక్యాల చేత కూడా అది చెప్పబడి ఉన్నది. క్షేత్ర జ్ఞానము అనేటువంటిది అంటే తాను చెప్పదలుచుకున్నటువంటి పరమాత్మ తెలియజేయాలి అనుకున్నటువంటి క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటే ప్రకృతి పురుషులు వీరిని గురించి యొక్క జ్ఞానం యొక్క మహిమను తెలపడం కోసం భగవానుడు అనుభవజ్ఞులైనటువంటి పరమ ఋషుల వాక్యాలనే మనకి తార్కాణంగా చూపిస్తూ ఉన్నారు. అందుకే ఋషిభిర్బహుదా గీతం. ఋషులు అంటే హృషీకములు అంటే ఇంద్రియాలు, వాని యొక్క అంతరేంద్రియాలు, మరి దశేంద్రియాలైన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ యొక్క ఇంద్రియాలను జయించినటువంటి వారే ఋషులు. అంతరేంద్రియ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు అంటే అంతరేంద్రియాలు ఈ యొక్క మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి
ఆ యొక్క అంతరేంద్రియాలు అంతఃకరణ చతుష్టయము, జ్ఞానేంద్రియాలు చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనేటువంటి బహిరేంద్రియాలలో ఇంకా కూడా ఇవి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే నోరు, చేతులు, కాళ్ళు, ఉపస్థాపాయువు అంటే జననేంద్రియాలు, మల విసర్జన అవయవము. ఇవన్నీ కూడా ఇవి జయించినటువంటి వారు ఋషులు. అంటే ఈ ఋషులు అంటే ఇంద్రియాలను జయించినటువంటి వారు. ఆత్మ సాక్షాత్కారము అంటే శమము దమము సాధించినటువంటి వారే ఋషులు. అటువంటి వారు ఇక సామీప్యంలో ఉన్నటువంటి జీవస్థానంలో పరమాత్మ స్థానమే అయ్యుండు కూడా జీవుడుగా భ్రమించేటువంటి వాడు ఇంద్రియాలను నిగ్రహించుకున్నప్పుడు తాను తన యొక్క స్వస్థానము, తన యొక్క స్వకీయమైనటువంటి స్వాత్మ సాక్షాత్కార సందర్శన చేసినటువంటి వారే కదా ఋషీశ్వరుడు. అటువంటి సాక్షాత్కారాన్ని పొందినటువంటి వారు మహనీయులు, వారే ఋషులు. అటువంటి వారు దేనినైనా సరే చెప్పినట్లయితే దానిలో ఎంతో సారము, సత్యము ఉంటుంది కదా. మహిమ, గొప్పతనము అయితే ఇంకా తప్పకుండా ఉంటుంది. అటువంటి ఋషులు ఒకసారి కాదు అనేక సార్లు, బహుధా అంటే పలు విధాలుగా కూడా ఆ జ్ఞానాన్ని గురించి చెప్పి ఉన్నారు అని చెప్పడం చేత దానికి ఎంతో ఆధిక్యత అనేటువంటిది మనకు స్పష్టమవుతూ ఉన్నది. అందుకే హేతుమద్భిర్వి నిశ్చితై ఆ వ్యాసుడు, వామదేవుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఇంకా కూడా ఆ వాల్మీకి మొదలైనటువంటి మహారుషులు అందరూ కూడా పలికినటువంటి ఈ బ్రహ్మసూత్రము అంటే ఈ బ్రహ్మసూత్రము అనేటువంటిది వ్యాస మహర్షి యొక్క విరచితము. ఆ వ్యాస మహర్షి మొదలైనటువంటి మహర్షులు పలికిన బ్రహ్మసూత్రాలు మొదలైన ఆ ప్రతిపాదిక ఆ బ్రహ్మతత్వాన్ని గురించి ప్రతిపాదించినటువంటి మాటలు సామాన్యములైనటువంటివి అయితే కాదు కదా. ఇదంతా కూడా సైన్స్ అండ్ లాజిక్తో కూడుకొని ఉన్నవి, అంటే హేతువాదంతో కూడుకొని ఉన్నవి. దానికి సరి అయినటువంటి కారణాలు కూడా ఉన్నవి. అవి నిరూపణకు నిలుస్తాయి, పరీక్షకు నిలుస్తాయి. అందుకే అవి సహేతుకాలై ఉన్నాయి. స్వానుభవము చేత ఎవరు వాళ్ళు అనుభవ సిద్ధిని గాంచినటువంటి మాటల చేత కేవలము లెస్సగా నిశ్చయింపబడినవి కాబట్టే నిశ్చితై అని చెప్పారా పరమాత్మ? కాదు, వినిశ్చితై అంటే బాగా నిశ్చయింపబడినవి అని చెప్పారు. అంటే పరమ సత్యాలే అనేటువంటి భావాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోయేటువంటి ఈ క్షేత్రము, క్షేత్రజ్ఞుడు మొదలైనటువంటి ఈ క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానము ఎంత గొప్పదో దాని మీద జనులకి ఇంకా ఎంత విశ్వాసము, నమ్మకము ఉండాలో ఇవన్నీ కూడా పైన వివరించిన భగవంతుని యొక్క వాక్యాల వలన మనకి సుస్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇంకా క్షేత్రం యొక్క స్వరూపాన్ని వివరించి తెలియజేస్తూ మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరాః ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. అంటే పంచమహాభూతాలు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, ఈ 11 ఇంద్రియాలు అంటే ఈ బహిరేంద్రియాలైనటువంటి శ్రోత్రత్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము, మరి వాక్కు, పాణిపాద, గుహ్యపాయువులు కాక మనస్సు అనేటువంటి ఈ 11 ఇంద్రియాలు కూడా ఇంకా 5 ఇంద్రియ విషయాదులు ఉన్నాయి. శబ్దస్పర్శ రూపరసగంధాదులు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహము యొక్క ఇంద్రియాదుల సముదాయము, తెలివి అంటే ఆ యొక్క వృత్తి జ్ఞానము, ధైర్యము అనే వీటి యొక్క సముదాయమై అవన్నీ కూడా మార్పులతో కూడినటువంటి క్షేత్రము సంక్షేపంగా చెప్పబడింది కదా. అంటే క్షేత్రము అంటే కేవలం ఒక స్థూల దేహమే కానే కాదు. స్థూల దేహమేనా అంటే కాదు, సమస్త దృశ్యము కూడా క్షేత్రమే కదా. ఏదైతే ఇంద్రియ సంఘాతమైనటువంటి దేహమే కాకుండా అనేక దేహాల యొక్క సముదాయాలు ఉన్నటువంటి ఈ సమస్త దృశ్యము కూడా క్షేత్రమే.
అంటే స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, పంచమహాభూతాలు, ఆకాశవాయు అగ్నిజల పృథువులు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, అతి సూక్ష్మమైనటువంటి వ్యక్తము కానీ అవ్యక్త స్వరూపంలో ఉన్న మూల ప్రకృతి కూడా క్షేత్రం క్రిందకే వస్తుంది కదా లెక్కకి. అంతేకాదు మనస్సు, బుద్ధి కూడా క్షేత్రానికి సంబంధించినటువంటివే, శరీరానికి సంబంధించినవే. కాబట్టి వాటి వృత్తులేమిటి? ఇష్టము, అయిష్టము, రాగము, ద్వేషము మొదలైనటువంటి దుర్వృత్తులు ఉన్నవి కదా. అంతేకాదు ఇంకా సద్వృత్తులు కూడా ఉన్నవి, ధృతి అనేటువంటివి. ఈ ధృతి మొదలైన సద్వృత్తులు కూడా క్షేత్రం క్రిందకే లెక్కగట్టబడినాయి. అంటే దృశ్యము లేనటువంటి, సంకల్పము కానటువంటి దృశ్యరహితమైన నిస్సంకల్పాత్మ స్థితి యందు కూడా ఈ ధైర్యము అనేటువంటి మొదలైన సద్వృత్తులు కూడా దాటిపోవలసి ఉంటుంది. అందుకే మనకి సవికారం అని చెప్పారు. సవికారం అంటే అనేక మార్పులతో కూడినటువంటి కనబడే ఈ దృశ్యమంతా కూడా క్షేత్రము. ఈ క్షేత్రము ఎలా ఉన్నది? వికారాలకు లోనైనది అనే కదా చెప్పడం. వికారము అంటే మార్పు. నిన్న ఉన్నది ఈరోజు లేకపోవచ్చు, లేదా మార్పు చెందొచ్చు, లేదా వృద్ధి చెందొచ్చు, లేదా నశింపు స్థితికి రావచ్చు. ప్రతిదీ కూడా, ప్రతి వస్తువు కూడా క్రొత్తది ఉత్పన్నమవుతూ పాతది పోతూ, కొన్ని క్షీణించడానికి, నశించడానికి సిద్ధమవుతూ, అనేక కొన్ని పెరుగుతూ, కొన్ని తగ్గుతూ, కొన్ని చస్తూ, కొన్ని పుడుతూ, అనేక రకాలైనటువంటి మార్పులకు లోనైనటువంటిదే ఈ క్షేత్రము అని చెప్పబడేటువంటి ఈ దృశ్యము యావత్తు. మరి దృక్స్వరూపుడు ఎవరు? క్షేత్రజ్ఞుడేగా. దృశ్యము అంటే క్షేత్రము, మరి దృక్కు అంటే క్షేత్రజ్ఞుడు. ఈ దృక్స్వరూపుడైనటువంటి క్షేత్రజ్ఞుడు మాత్రమే నిర్వికారుడు అని కదా మనకు అర్థము. ఒకటి మనకి వికారమైనది, మార్పులకు లోనయ్యేటువంటిది అంటే దాని అంతర్గతంగా దానికి మరి ఆ ప్రకృతికి కూడా ఆధారభూతమైనటువంటి ఆ దృక్స్వరూపమైన క్షేత్రజ్ఞుడు ఏ మార్పులు పొందనివాడు, శాశ్వతుడు, మరి అచలుడు, పరిపూర్ణుడు అనేటువంటి విషయమే కదా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ క్షేత్రమునందు సుఖం అనేటువంటిది కూడా చేర్చబడి ఉన్నది. అందుకే మనకి అటువంటి దృశ్య సౌఖ్యం కోసం, మనం దృశ్య సంబంధమైనటువంటి విషయాల కోసం, ఈ వచ్చిపోయేటువంటి అశాశ్వతమైన వస్తు సముదాయం కోసం మనం అర్రులు చాచకూడదు. అలా అర్రులు చాచకుండా సారమైనటువంటి వస్తువు పట్ల, సారమైన వస్తువు క్షేత్రజ్ఞుడు, అసారమైనటువంటి వస్తువు క్షేత్రము, శరీరము, ఈ దృశ్య సంబంధమైనటువంటి విషయాదులు. అందుకు కాబట్టి ఇక్కడ సారమేమిటి, సారము లేనిదేమిటి అనేటువంటి విషయాన్ని గురించి క్రమంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకుని ఆ దృశ్య సంబంధమైనటువంటి విషయాల కోసం కోరికలు కోరకూడదు. ఏ మార్పు పొందనటువంటి ఆత్మసుఖం కోసమే యత్నించాలి. సారమైనటువంటి దృశ్య సౌఖ్యమైతే ఆ యొక్క మరి సారమైనటువంటిది ఆత్మసుఖమైతే దృశ్య సుఖము అనేటువంటిది అసార వస్తువు. అసలు ఈ అసార వస్తువు, ఈ సార వస్తువు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు ఒక చిన్న ఉపమానాన్ని తెలియజేసుకుందాం. అది ఒక పెద్ద మహాపట్నం. ఆ పట్టణంలో ఒక పెద్ద మహాపట్టణం ఉంది. ఆ పట్టణంలో మరి అనేకమైనటువంటి విద్యా సంస్థలు, అంటే పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉన్నది. పట్టణము అంటేనే పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇంకా కళాశాలలు, ఇవన్నీ కూడా ఎన్నో ఉంటాయి కదా. ఎన్నో రకాల కళాశాలలు, పాఠశాలలు, ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి శిక్షణా కేంద్రాలు అక్కడ అపరిమితంగా ఉన్నవి. ఇక ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ పరిసర గ్రామాలలో ఉన్నటువంటి వారు, దూర ప్రాంతాల యందు కూడా మరి ఆ పట్టణంలో ఉన్న విద్యా సంస్థలు, కళాశాలలు కూడా గ్రామాలలో లేని కారణం చేత సుదూర ప్రాంతాల నుండి కూడా చాలామంది విద్యార్థులు ఆ పట్టణానికి వచ్చి అక్కడ చదువుకోవడం ప్రారంభించారు.
అటువంటి గ్రామాంతర విద్యార్థుల నిమిత్తం కొన్ని వసతి గృహాలు అంటే హాస్టల్స్ ఇప్పుడు ఎన్నో పీజీలు హాస్టల్స్ పేయింగ్ గెస్ట్ అని అంటే డబ్బులు ఇచ్చి ఉండడం లేదా హాస్టల్స్ అటువంటివి ఉండడం ఇంకా ఎవరికి వాళ్ళు వంట చేసుకుని ఉండడం రూములు తీసుకొని ఉండడం ఈ విధంగా ఎక్కడెక్కడ నుండో అంటే రోజువారీ కూడా డే స్కాలర్స్ లాగా కాకుండా వాళ్ళు రోజు వచ్చిపోయేటువంటి వసతి లేని పిల్లలు ఆ యొక్క పట్టణాల యందు వేరు వేరు గదులు తీసుకొని మరి ఒకరితో ఒకరు కలిసి ఇంకొకరు మరి హాస్టల్లో ఉంటూ ఇంకొకరు పీజీలలో ఉంటూ ఈ విధంగా ఆ చుట్టూ కూడా అటువంటి వ్యాపార నిమిత్తం కళాశాలల సమీపంలో అటువంటి వసతి గృహాలు ఏర్పాటు చేయబడింది. ఒక రోజున ఒక కాలేజీ వసతి గృహంలో నివసిస్తూ ఉన్నటువంటి విద్యార్థులలో కొందరి మధ్య వాదోపవాదాలు చెలరేగినాయి. వారిలో అయితే కొంతమంది అహమహమికలు అనేటువంటివి పడసూపినాయి. అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి వాదన చెలరేగింది. ఆ వాదన బాగా పెద్దదైపోయింది. మరీ అయితే ఇద్దరి విద్యార్థుల మధ్య అయితే ఈ పోటీ ఈ స్పర్ధ బాగా తీవ్ర రూపాన్ని దాల్చింది. వారి కలహము అసలు తారస్థాయిని అందుకుంది, చుక్కలను అంటుకుంటుంది. అప్పుడు వారిద్దరూ కూడా తమలో తాము ఎవరు గొప్పవారో ఎవరు శక్తివంతులు నిర్ణయించుకోవడం కోసం ఒక పోటీని ఏర్పాటు చేసుకున్నారు. అహంకారం పెచ్చుబెరిగిపోయింది. ఆ పోటీ పందెంలో ఇరువురిలో కూడా మళ్ళీ ఆ పోటీ పందెం ఎటువంటిది అంటే 6 అరటిపళ్ళు తొక్కతో సహా ముందుగా ఎవరు తినేస్తాడో వాడు గొప్ప అనేటువంటి పోటీ పెట్టుకున్నారు. అతడు ఎవడైతే గెలుస్తాడో అరటిపళ్ళు కూడా తొక్కదీయకుండా తొడిమతో సహా ఎవడు తినేస్తాడో వాడే గొప్ప, వాడే పోటీని జయించినట్టు అని ఇరువురు పోటీకి కూడా సమ్మతించారు. వారు వారి యొక్క బలాబలాలని పరీక్షించుకోవాలి అనుకున్నారు. అందుకోసం ఒక సెలవు దినం రోజు ఒక ఆదివారం పోటీకి మరి నిర్ణయించుకున్నారు. పోటీ ప్రారంభించుకుందామని. ఆ రోజు సాయంత్రం 5 గంటలైంది. వసతి గృహం మధ్య ఉన్నటువంటి హాల్లో అందరూ సమావేశమయ్యారు. ఎందుకు? వీరిద్దరి పోటీ గురించి అందరికీ తెలిసి ఉన్నది కాబట్టి. పోటీదారులైనటువంటి విద్యార్థులు ఇరువురు కూడా ఏం చేశారు అంటే ఎదురెదురుగా కూర్చున్నారు. వారిని సమర్థిస్తూ మరికొంతమంది విద్యార్థులు వారి వారి అభ్యర్థికి వెనుకగా కూర్చొని జరగబోయేటువంటి పోటీ కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇరు పక్షాల వాళ్ళు కూడా చాలా రోషాలతో ఆవేశాలతో నిండి ఉన్నారు. ముందు అభ్యర్థుల కంటే వెనకున్నోళ్ళు ఉరిమిరిమి చూసుకుంటూ మావాడు తప్పక గెలుస్తాడంటే మావాడు తప్పక గెలుస్తాడు అనే ఆ ఇరు పక్షాల వారు కూడా గొప్పగా చెప్పుకోసాగారు. 4 పెద్దల్ని అక్కడ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వారి తీర్పుని శిరసావహించడం కోసం వాళ్ళు ఏది చెప్తే అది అంగీకరించడానికి ఇరు పక్షాల వాళ్ళు కూడా సమ్మతించారు. పందెం ప్రారంభించండి అని ఇప్పుడు ప్రతిదానికి కూడా న్యాయమూర్తులు జడ్జీలే అయిపోయారు. పాటల పోటీలకి ఇంకా పందాలకి అన్నింటికీ కూడా జడ్జీలు లేకుండా ఎటువంటి గెలుపు ఓటములు అనేటువంటిది పాల్గొనే అభ్యర్థులు నిర్ణయించుకోవడం కాదు. ఆ పాల్గొనేటువంటి అభ్యర్థులకి పైన ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు నిర్ణయించిన దానిని వీరు సమ్మతించి అంగీకరించి ఆ ప్రకారంగా అనుసరించాలి. అయితే పందాన్ని ప్రారంభించండి అని జడ్జీలు చెప్పారు. వెంటనే పోటీదారులు ఇద్దరూ కూడా అటువైపు 6 అరటిపళ్ళు ఇటువైపు 6 అరటిపళ్ళు పెట్టారు కదా, వాటిని తినడానికి వెంటనే ప్రారంభం చేశారు. అందులో మొదటోడు ఏం చేశాడు, ఈ ప్రకారంగా తనలో ఆలోచన చేశాడు. ఈ 6 అరటిపండ్లను కూడా తోలుతో సహా తినవలసి ఉన్నది కదా, తోళ్ళు రుచిగా ఉండవు కాబట్టి తర్వాత తినవచ్చు. రుచికరమైనటువంటి గుజ్జులను ముందు తినేస్తే మంచిది కదా అని నిశ్చయించి 6 అరటిపండ్ల యొక్క తొక్కలను పక్కన పెట్టి ఆ అరటిపండు గుజ్జులను చక్కగా చకచకా తినేశాడు. ఆ గుజ్జులతోనే అతని కడుపు నిండిపోవడం చేత ఇక తొక్కలకి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. అందుచేత అతడు ఏమీ తోచక తినలేక అసలు ఏ చలనం లేకుండా నిశ్చేష్టుడై కూర్చొని ఉన్నాడు. ఇక రెండవ పోటీదారుడు ఏం చేశాడంటే తనలో తాను ఇలా భావించుకున్నాడు, తొక్క తినడం కష్టం కదా, గుజ్జు తినడం తేలిక,
కాబట్టి కష్టమైన పనిని ముందుగా పూర్తి చేసినట్లయితే ఉత్తమంగా ఉంటుంది అని తలంచాడు. మొదట 6 అరటిపండ్ల యొక్క తొక్కలను కష్టంతో తినేశాడు. తినేసిన తర్వాత గుజ్జులను పక్కన పెట్టించాడు. కానీ ఆ తొక్కలతోనే అతని కడుపు నిండిపోయింది. ఆ అరటిపండు గుజ్జులకి ఏమాత్రం కూడా తినడానికి ప్లేసు లేకుండా పోయింది. పూర్తి పొట్ట నిండిపోయి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. అందువలన అతడు కూడా ఏమీ చేయడానికి తోచక స్తబ్దుడై అలాగే కూర్చొని ఉన్నాడు. అలాగా 6 అరటిపండ్లను తోలుతో సహా తినాలి అనేటువంటి పందెంలో వేసినటువంటి షరతు ఉన్నది కదా, అది ఆ ఇద్దరిలో ఒక్కరు కూడా చేయలేకపోయారు. అలా చేయకపోవడం వల్ల ఇక ఇరువురు కూడా ఏమంటే మేము తినలేము అని తమ యొక్క అసక్తతను తెలియజేశారు. అలా తెలియజేసినందువల్ల ఇరువురు పందెంలో ఓడిపోయినట్లే కదా. కానీ ఇక్కడ ఎవడ అదృష్టవంతుడు అంటే సారమైనటువంటి గుజ్జు తిన్నవాడే అదృష్టవంతుడు. అతడు సారమైన వస్తువుతో కడుపు నింపుకున్నాడు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాడు. అదే రెండో వాడైతే సారము లేనటువంటి అసారమైన తొక్కలను తిన్న కారణం చేత వానికి తిన్నది అరగల, అజీర్ణం వచ్చింది, కడుపులో త్రిప్పింది, పరమ ఆవేదన పొందాడు. ఇక్కడ మనకు చెప్పేది ఏమిటి అంటే ఈ ప్రపంచంలో 2 వస్తువులు ఉన్నవి. అది సార వస్తువైనటువంటి పరమాత్మ, అసారమైనటువంటి నామముతో రూపముతో ఉన్నటువంటి నామరూపాల సంబంధమైన దృశ్య వస్తువు. తెలివి కలిగిన వాడు ఏం చేశాడు? పరమాత్మను ఆశ్రయించాడు, ధన్యుడవుతాడు, నిరతిశయమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. అదే తెలివి తక్కువ వాడేం చేస్తాడు అంటే ఈ రూపనామక్రియలతో కూడినటువంటి ప్రపంచం వైపు, విషయ సంబంధమైన అనుభవయోగ్యములైన భోగాల వైపు పరిగెడతాడు, దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడు. కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు సారాసార వివేచనము చేస్తాడు. సారమైన శాశ్వతమైన పరమాత్మనే ఆశ్రయిస్తాడు, కృతార్థుడవుతాడు. అంటే ఇక్కడ దృశ్య